హాయ్. ఈ వీడియోలో వచ్చేసి ఇది వొకాబులరీ 2 అండి. చూద్దాం ఈ వీడియోలో. కొన్ని వర్డ్స్ రాయడం జరిగింది. ఆర్బైటెన్, వర్క్, బిగినింగ్, స్టార్ట్, బిషెస్పేటర్ అంటే సీ యూ లేటర్, కన్సల్టింగ్ ఫిర్మా అంటే కన్సల్టింగ్ కంపెనీ, ఫిర్మా అంటే కంపెనీ. ద డార్ఫ్ ఇష్ ఎయిన్స్ ఫోర్ స్టేలన్, మే ఇంట్రడ్యూస్ యాన్స్. దస్ ఇస్ట్ టాల్, దిస్ ఇస్ కూల్, డ్యూర్ఫెన్ అంటే మే, ఎన్షులుగుంగ్ అంటే స్వారీ, ఫెర్టిష్ అంటే డన్, కంప్లీట్ అయిన అన్నట్టు, ఫిరిమా, ఫిరిమెన్ కంపెనీ, గెహెన్ అంటే గో, ఇన్ దేర్ నియఫోన్ నాట్ ఫర్ ఫ్రమ్, జాబ్ జాబ్, కోమెన్ హౌస్ అంటే కమ్ ఫ్రమ్, లాంగ్ అంటే లాంగ్, లేబెన్ అంటే లీవ్, మిషనెన్ బౌ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, మోనాట్ అంటే మంత్, ప్రాక్టికుమ్ ప్రాక్టికా అంటే ప్లేస్మెంట్, సిచ్ కేనెన్ అంటే నో ఈచ్ అదర్, సిచ్ ట్రేఫెన్ మీట్, స్టడీయరెన్ స్టడీ, టాగ్ అంటే డే, టోల్ కూల్, ఉంటరిస్ట్ అంటే క్లాస్, ఫీల్ స్పాష్ అంటే హ్యావ్ ఫన్. ఇక్కడ కొన్ని చూసుకున్నట్లయితే వస్ అంటే వాట్, వి అంటే హౌ, వి గెట్స్ దియర్, వి గెట్స్ హీనెన్. ఈ మూడు కలిపి ఒకటే వస్తుంది హౌ ఆర్ యూ. కానీ ఇక్కడ ఫార్మల్లో వచ్చేసి వి గెట్స్ హీనెన్ అంటే ఫార్మల్లో చెప్తారు, వి గెట్స్ దియర్ అంటే ఇన్ఫార్మల్లో హౌ ఆర్ యూ అని అర్థం. వో అంటే వేర్, వోక అంటే వీక్, ఓ హేర్ ఫ్రమ్ వేర్ అన్నట్టు, ఓనెన్ లీవ్ అంటే ఇక్కడ ఉన్నట్టు, ఓనోంగ్ అంటే ఫ్లాట్. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ సైడ్లకు నేను ది, దేర్ ఇట్లా రాశాను, ఎఫ్ అని పెట్టాను కదా, ఇవి జెండర్స్ అన్నట్టు. ఇప్పుడు ది అంటే ఇది ఫెమినిన్, కన్సల్టింగ్ ఫిరిమా. అండ్ అలాగే ఇక్కడ కూడా ఫిరిమెన్, ఇంకోటి లాస్ట్లో కేస్ ఈ ఇట్లా రాశాను కదా, ఇవి వచ్చేసి ప్లూరల్ అన్నట్టు. ది కన్సల్టింగ్ ఫిరిమెన్ అంటే ప్లూరల్, కన్సల్టింగ్ కంపెనీస్. ది ఎన్షులుగుంగ్ దిస్ ఈజ్ వచ్చేసి ఫెమినిన్. ఇక్కడ చూసుకున్న దేర్ జాబ్, దేర్ జాబ్స్ అంటే ప్లూరల్. దేర్ మోషన్ అండ్ బౌ అంటే మెకానికల్ ఇంజనీరింగ్. దేర్ మొనాట్ అంటే సింగులర్. ది మొనాటే అంటే లాస్ట్కి ఈ యాడ్ అయితే మంత్స్ అన్నట్టు, ప్లూరల్ కిందకి వెళ్ళిపోతుంది. దేర్ టాగ్ ఇది వచ్చేసి ఎం అంటే మస్కులిను, ది టాగా అంటే డేస్ వస్తుంది, టాగ్ అంటే డే, టాగా అంటే డేస్. సో దేర్ ఉంతరిస్ట్ మస్కులేను, ఇది కూడా ది ఉంతరిస్ట్ అంటే క్లాసెస్. సో ఇలా ఇక్కడ కూడా వోక్, ది ఓకెన్ అంటే వీక్స్, ఓనుంగ్, ది ఓనుంగేన్ అంటే ఫ్లాట్స్, ది ఓనుంగ్ అంటే ఫ్లాట్ అన్నట్టు. సో ఇలా ఇది వొకాబులరీ 2కు సంబంధించింది, ఈ క్లాస్కి సంబంధించింది. ఈ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను, అక్కడ చూడండి మీకు ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి ఇంకా నేను చెప్తాను.